Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం. Proverbs 21:30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. There is no wisdom nor understanding nor counsel against the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మరి దేవుని స్తుతించి ఆయన మహింపరిచి ఆయన గణపరుద్దాం. మంచి ఇక్కడ ఒక వాగ్దానాన్ని చూస్తున్నాం. జ్ఞానటువంటి సొలొమోను అంటున్నాడు, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను అంటున్నాడు. అంటే ఈ లోకంలో జ్ఞానం ఉంది, ఈ లోకంలో వివేచన ఉంది, లోకంలో ఆలోచన ఉంది. కానీ వీటి అన్నిటికంటే పైగా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వివేచన, దేవుని యొక్క ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం నిలవదు అని జ్ఞానిటువంటి సొలొమోను అంటున్నాడు. నా ప్రియ సహోదరి, కొన్నిసార్లు మానవులు చేసేటువంటి పనుల ద్వారా, వారి జ్ఞానం బట్టి, వారి ఆలోచనలు బట్టి మన జీవితాల్లో నెమ్మది లేకుండా ఉందా? ఒక సత్యాన్ని గుర్తించాలి. ఒక విశ్వాసివైతే, దేవుని యందు నమ్మకముంచిన వారమైతే, ప్రభువా ఈ లోక సంబంధమైన జ్ఞానం నిలవదన్నారు. కాబట్టి మీ ఆలోచన, మీ జ్ఞానం ఉన్నతమైనవి. మీ జ్ఞానం ద్వారా ఈ వీటిలో జీవివ్వండి. మీ జ్ఞానం ద్వారా నన్ను నడిపించండి, నన్ను బలపరచండి అని పిల్లరా దీనివైపు చూసినప్పుడు విరోధముగా ఏదైనా మన జీవితంలో ఎవరైనా చేస్తే అది నిలవదు. ఎందుకంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి ఆయన మనల్ని భద్రపరుస్తారు, కాపాడుతారు, సంరక్షిస్తారండి. అది మనకున్నటువంటి బలము, శక్తి. కాబట్టి నా ప్రియ సోదరి, దీనివైపు చూసి బలం పొందుకుందాం, ఆ జ్ఞానాన్ని కలిగి ఉందాం, ఆలోచన కలిగి ఉందాం. అప్పుడు మన జీవితాలు సంతోషముగా సమాధానముగా ఉంటాయి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. అవును, మీ జ్ఞానము, మీకు ఆలోచన ఉన్నతమైనవి ప్రభువా. లోక సంబంధమైనటువంటి జ్ఞానం, ఆలోచన నశిస్తుందేమో, కానీ మీ జ్ఞానము శాశ్వత కాలం ఉండేది. కాబట్టి మీ వైపు చూసి మేము బలం పొందుకోవడానికి, జ్ఞానం పొందుకోవడానికి, ఆలోచన పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి ప్రభువా. అవి మమ్మలను సర్వసత్యం నడిపిస్తాయి, జ్ఞానవంతులుగా చేస్తాయి, బలపరుస్తాయి, మా కుటుంబాలు కట్టుకోవడానికి సహాయపడతాయి ప్రభువా. ఆయా రీతిలుగా మా జీవితాల్లో శాంతి సమాధానం ఇస్తాయి. కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప జ్ఞానమును పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు రేట్ల కింద భద్రపరిచిన ఆయన సంరక్షించి, పోషించి మీరేమాలు బలపరుస్తారని యేసు ప్రభువారి అతి నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Proverbs 21:30, this verse reminds us that God's wisdom and authority are greater than every human plan, strategy, or counsel. People may have knowledge, experience, and powerful opinions, but nothing can ultimately overcome God's purpose. Amen.